ఒక సింగం, ఒక సింగం 2, ఒక సింగం 3, ఒక సామి, ఒక పూజ, ఇప్పుడు రత్నం. ఏంటి లిస్ట్ అంతా అంటే కనుక అదేనండి, డైరెక్టర్ హరి గారు డైరెక్ట్ చేసిన మూవీస్. అలాగే ఇప్పుడు రాబోతున్న మూవీ కూడా అనమాట. మన విశాల్ గారు అయితే మాత్రం హీరోగా నటిస్తూ ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే నాకైతే మాత్రం కొంచెం పందెం కోడి ఫ్లేవర్ కనబడుతూ ఉందన్నమాట. పందెం కోడి, పొగరు ఈ టైపు ఉంటుంది కదా, సో ఆ టైప్లో అనిపిస్తూ ఉంది చూడడానికి కూడా కొంచెం. సో ఆయన కెరియర్లో పందెం కోడి, పొగరు లాంటి మూవీస్ ఒక మంచి హిట్లుగా అయితే నిలిచాయన్నమాట. మరి ఈ మూవీ కూడా అలాగే ఉండబోతుంది అని మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే హరి గారి డైరెక్షన్ గురించి తెలిసిందే కదా, మంచి ఎలివేషన్ సీన్స్తో పాటు ఫ్యామిలీ బాండింగ్ని, లవ్ని కూడా ఈజీగా క్యారీ చేస్తూ ఉంటారు స్టోరీలో. సో చాలా బాగుంటుంది ఆయన డైరెక్షన్ అయితే మాత్రం. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో మనం ఇంక చెప్పక్కర్లేదు విడిగా. ఇక మన విశాల్ గారి యాక్టింగ్ గురించి చెప్పేది ఏముంది, ఆల్రెడీ మనం చూస్తూ వస్తున్నాము ఆయన మూవీస్ అన్ని ఫస్ట్ నుంచి కూడా. సో మూవీ అయితే ఓవరాల్గా బాగుండేలానే ఉంది ట్రైలర్ ప్రకారం చూస్తూ ఉంటే. అలాగే దేవిశ్రీ గారు మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు తన మ్యూజిక్తో అయితే మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకవైపు హీరోని ఎలివేట్ చేస్తున్నట్టు ఉంది, అలాగే ఇంకొక వైపు హీరో హీరోయిన్ లవ్ బాండింగ్ కూడా చూపిస్తున్నట్టు ఉందన్నమాట. సో అన్నీ క్యారీ చేశారు మన దేవిశ్రీ గారు అయితే మాత్రం ఆయన మ్యూజిక్తో. అలాగే చివరికి యోగి బాబు గారు కూడా ఫైట్ చేస్తున్నారనమాట. మంచి ఫ్యాక్షనిస్ట్ టైప్లో అయితే ఉంది స్టోరీ కొంచెం చూడడానికి. మెయిన్ ఏంటి అంటే ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో తిరుపతికి సంబంధించి అంటే ఆ బస్సెస్ కానీ లేదా అటు ఇటు గొడవలు కానీ జరుగుతున్నట్టయితే ఉందన్నమాట మెయిన్ స్టోరీ చూడడానికి. కాకపోతే మన సముద్రకని గారి కొడుకై ఉండొచ్చు విశాల్ గారు, తెలుస్తూ ఉంది చూస్తూ ఉంటేనే. సో మరి సముద్రకని గారు అంత సీరియస్ అవ్వటము, విశాల్ గారు మంచి హార్డ్ ఫైట్స్ చేయటము, ఇవన్నీ అయితే మాత్రం మంచి థ్రిల్ని ఇచ్చేలాగే ఉన్నాయి మనకి థియేటర్లో. ఇవన్నీ ఒక హైలైట్ అయితే కనుక మన గౌతమ్ మీనన్ గారు నరికేస్తా అని చెప్పి ఆయన కూడా మంచి పవర్ఫుల్గా అయితే ఉన్నారనమాట. చూడడానికి మాత్రం సూటు బూటు అంతా క్లాస్గా ఉన్నా కూడా మంచి మాస్ డైలాగ్ అయితే వదులుతూ ఉన్నారు. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా హైలైట్గా ఉండబోతుందని తెలుస్తూ ఉంది. మరి హీరోయిన్ గారిని ఎందుకు చంపాల్సి వస్తుంది విలన్స్ అనేది మాత్రం మనం చూడాల్సిందే. ఆవిడని తరుముతూ ఉంటే విశాల్ గారు కూడా ఇంకా కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక మంచి చేజింగ్ టైప్లో అయితే ఉందన్నమాట. సో లొకేషన్స్ అవన్నీ కూడా మనకి తెలుగుకి తమిళకి రెండింటికి లింక్ అయ్యేలా అయితే పెట్టారు. సో అది ఒక గ్రేట్ మూవ్ అని చెప్పొచ్చు. అలాగే యాక్షన్ సీన్స్ ఫుల్గానే ఉన్నాయి. మ్యూజిక్ కూడా మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఎలా ఉందంటే ఇక మూవీలో మనకి స్క్రీన్ మీద ఆ సాంగ్స్ అవన్నీ చూడడానికి కూడా చాలా బాగుండేలా ఉంటాయన్నమాట. మరి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం. చూసిన తర్వాత మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.